ఇట్స్ యూటీవీ ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారాలు. మనము ఈ వీడియోలో ఈ 2026 సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి అందరికీ కూడా ఏ విధంగా ఉండబోతోంది అనేది ప్రొఫెసర్ డాక్టర్ మొలపూడి సత్యనారాయణమూర్తిని నేను మీకు తెలియజేస్తున్నాను. 2026 సంవత్సరానికి గాను ధనుస్సు రాశి వారికి సంపూర్ణ సంవత్సర రాశి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో మనం ఈ వీడియోలో చూద్దాం. మనకిక్కడ ఈ ధనుస్సు రాశి వారికి ఏం జరుగుతుందండి, మనకి ఈ సంవత్సరంలో అద్భుతంగా ఉండబోతోంది. కాబట్టి ఈ యొక్క రాహువు మనకి అక్టోబర్ నెల 2026 సంవత్సరం వరకు అత్యద్భుతంగా ఉండబోతుంది. కాబట్టి వ్యాపారాలు ఏమండి మాకు అమ్మకాలు లేవండి అనుకునేటటువంటి వాళ్ళకి అమ్మకాలు జరుగుతున్నాయి. ఏమండి కోట్లాది కోట్ల రూపాయలు మేము 10 రూపాయల వడ్డీకి తెచ్చి పెట్టామండి అని అనేటటువంటి వాళ్ళకు కూడా మీకు వ్యాపారాలు సాగుతున్నాయి. బిల్డర్లకు బిల్డింగ్లు అమ్ముడవుతున్నాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి స్థలాలు అమ్ముడవుతున్నాయి. లేఅవుట్లు వేసామండి, చాలా ఖర్చు పెట్టామండి అన్నటువంటి వాళ్ళకు కూడా లేఅవుట్లు అమ్ముడవుతున్నాయి. కాబట్టి ఈ యొక్క ధనుసు రాశి వారికి అందరికీ కూడా మే 14వ తేదీ వరకు కూడా మనకి గురుడు మనకి బ్రహ్మాండమైనటువంటి సప్తమ స్థితిగతుడై మీకు మంచి మంచి హ్యాబిట్స్ని ఇస్తున్నాడు. మీ భార్య మీకు మృష్టాన్న భోజనాలు వండుతుంది. అంతవరకు దంచవే మేనత్త కూతురు అని దంచిపడేసినటువంటి భార్య మరి ఇప్పుడు చక్కగా ఏమండి తింటారా అండి, ఉలవచారు తింటారా, పెరుగు తింటారా అంటూ అమితమైనటువంటి ప్రేమను చూపిస్తుంటే ఆ ప్రేమ చూసి తట్టుకోలేకపోతారు. ఆ తర్వాత మళ్ళీ మే 14, 2026 సంవత్సరం వచ్చిన తర్వాత మనకి కర్కాటక రాశిలోకి వచ్చిన తర్వాత అప్పుల బాధ అనేటటువంటిది పెరుగుతుంది. అంటే అప్పులు మీరు చేస్తారని కాదు, అవసరమే చేస్తారని కాదు. ఇల్లు కడుతున్నారండి, ఇల్లు కావాలా, అప్పుడైతే ఆవిడ ఇవ్వట్లేదు గతంలో. కానీ మే 14, 2026 సంవత్సరం తర్వాత వాళ్ళే వచ్చి ఏమైనా ఉంచండి మీ దగ్గర, ఇల్లు కడుతున్నారని అప్పులు బ్రహ్మాండంగా ఇస్తారు. మీరు తీసేసుకుంటారు, ఇళ్ళు కట్టేస్తారు, స్థలాలు కొనేస్తారు, బిజినెస్లు చేసేస్తారు. తర్వాత తీర్చాలి, తర్వాత సంగతి తర్వాత. ముందైతే మనకి ఈ ధనుసు రాశి వారికి అందరికీ కూడా అప్పులు పుష్కలంగా రావడం బాగుంది. తీసుకోండి, అందరూ కూడా తీసుకొని వ్యాపారాల్లో మంచిగా చేసుకోండి. ఇకపోతే ఈ ధనుసు రాశి వారి అసలు రొమాంటిక్ అనమాట. వీళ్ళు ఎక్కువ లవ్ మ్యారేజెస్ ఎక్కువ జరుగుతూ ఉంటాయి. డేర్ అండ్ డాషింగ్ స్టెప్స్ వేయడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ యొక్క ధనుసు రాశి వారికి ఇప్పుడు అర్ధాష్టమంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన కాస్త మనశ్శాంతి లోపం అనేటటువంటిది ఉంటుంది. కుటుంబంలో అనేకమైనటువంటి కష్టాలు రావడం, మాతృమూర్తి యొక్క ఆరోగ్యం మనకి ఆందోళన కలిగించడం, అలాగే తల్లి కూడా మనకి ఏం చేస్తుందండి, మనకి మీ గురించి ఎక్కువ ఆలోచించడం, ఎక్కువ చేయడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అండ్ యాసిడిక్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పెళ్ళి కావట్లేదండి అని బాధపడేటటువంటి వాళ్ళందరికీ కూడా వివాహాలు అవుతాయి. సంతానం లేనటువంటి వాళ్ళందరికీ కూడా సంతానాలు మే 14 లోపల 2026 సంవత్సరంలో జరగడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనుకుంటారు. ఆయిల్, సీడ్స్ బిజినెస్లు అనేటటువంటివి మొదలు పెడతారు. వ్యవసాయ రంగంలో అనేకమైనటువంటి కొత్త మెథడ్స్ని వాడతారు. రైతులు ముఖ్యంగా వీళ్ళు వ్యవసాయం ఎంత చేసినప్పటికీ కూడా, ఆదాయం ఎంత బాగా వచ్చినప్పటికీ కూడా, ఆదాయంలో అప్పులు అనేటటువంటివి మిమ్మల్ని వెంబడిస్తూ ఉంటాయి. మీ పిల్లలందరినీ కూడా మంచి చదువు మీరు చదివించడం జరుగుతుంది. అండ్ విద్యార్థుల్ని కూడా మీరు ఫారిన్ యూనివర్సిటీస్లో చేర్పించడం జరుగుతుంది. ఎవరైతే విద్యార్థులు ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా మీకు విశ్వవిద్యాలయాల్లో, ఫారిన్ విశ్వవిద్యాలయాల్లో మీకు సీట్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఆ విధంగా ఈ యొక్క ధనుసు రాశి వారికి అందరికీ కూడా పెళ్లి సంబంధాలు అనుకోకుండా రావడం, అంతకుముందు మీరు ఎంత ట్రై చేసినా రాకపోవడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. ఇక ఏమండి మరి ధనుసు రాశి వాళ్ళ భార్యాభర్తల పరిస్థితి ఎలా ఉంటుంది అంటే సఖ్యత అనేటటువంటిది కొంచెం తక్కువగా ఉంటుంది. ఇవన్నీ కూడా వ్యక్తిగత జాతకాలను బట్టి పరిశీలన చేయాలి. ఇవి కామన్ ప్లాట్ఫారంలో కొన్ని కోట్ల మందికి చెప్పేటటువంటివి కాబట్టి ఈ యొక్క వర్షాకాలంలో మనకి వర్షాలు ఎక్కువ పడతాయండి అంటాం. అంటే ఎండలు రావని అర్థం, ఎండలు కూడా వస్తాయి. కాబట్టి ఇలా కామన్ ఫీచర్స్ని బట్టి, కామన్ లక్షణాలను బట్టి మనం చెప్పేటటువంటిది
మీరందరూ కూడా మీ వ్యక్తిగత జాతకాలలో ఏ విధంగా ఏం జరగబోతుంది, ఎప్పుడు పెళ్లి జరగబోతుంది, ఎప్పుడు ఈ యొక్క ట్రాన్స్ఫర్లు జరగబోతున్నాయి, లేకపోతే ఎప్పుడు విదేశాలకు వెళ్తున్నాం, ఇవన్నీ కూడా వ్యక్తిగత జాతకాలను బట్టి చూసి చెప్పాల్సినటువంటి అంశాలు. ఇవన్నీ కూడా నాసా రిపోర్ట్స్ని బాటి ఆధారంగా తీసుకొని మోడర్న్ సైన్స్ని, ఏన్షియంట్ ఆస్ట్రాలజీని రెండింటిని బ్లెండ్ చేసి నాన్ కమర్షియల్ బేసిస్తో మనం చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి డెఫినెట్గా కావాల్సినటువంటి వాళ్ళు మనల్ని సంప్రదించవచ్చు. ఆ విధంగా ఈ యొక్క ధనుసు రాశి వారికి ఇక పరిహారాలు ఏం చేసుకోవాలా, శని జపం చేసుకోవాలా, శని స్తోత్రాలు చదవాలా, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోవాలా. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీరు జపాన్ని చేసుకోవాలి ఇళ్లల్లో. ఈ రకంగా చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ యొక్క రావి చెట్టుని సెలెక్ట్ చేసుకోండి. రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోవాలా. రోజు ఓం శనేశ్వరాయ నమః అంటూ జపం చేసుకోవాలా. అలాగే ఈ యొక్క మేడి చెట్టును మే 14, 2026 సంవత్సరం వచ్చిన తర్వాత మేడి చెట్టుని సెలెక్ట్ చేసుకోండి. మేడి చెట్టు చుట్టూ అంటే అత్తి చెట్టు అంటాం, దాని చుట్టూ కూడా మీరు ఓం దత్తాత్రేయాయ నమః అంటూ సవ్య దిశలో క్లాక్వైజ్ డైరెక్షన్లో మీరందరూ కూడా ప్రదక్షిణలు చేసుకోవాలి. అలాగే గురు చరిత్ర పారాయణ చేసుకోవాలి. ఈ రకంగా చేసుకున్నప్పుడు మనకి ఈ ధనుసు రాశి వారికి అందరికీ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే ఈ ధనుసు రాశిలో పుట్టినటువంటి రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు మేము గెలుస్తామా గెలమ్మా అనేటటువంటి ఆందోళన ఉన్నారు. ఇటువంటి వాళ్ళంతా కూడా గెలవడం అనేటటువంటిది జరుగుతుంది. ఇక వ్యాపార రంగాలలో చేపల వ్యాపారము, పౌల్ట్రీ, తౌడు ఫ్యాక్టరీలు, ఫుడ్ ఫ్యాట్స్, ఫెర్టిలైజర్స్ ఇలాంటి వ్యాపారాలన్నీ కూడా బ్రహ్మాండంగా జరుగుతాయి. ఇకపోతే మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, టెక్నీషియన్ స్టాఫ్ అండ్ ప్రొడక్షన్ వింగ్ అందరూ కూడా మొత్తం జర్నలిస్టులతో సహా మంచిగా బ్రహ్మాండంగా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ రాశివారు ఏ విధమైనటువంటి మీరు భయాలు అవసరం లేకుండా చక్కగా మనకి తులసి మాలతో శనివారం నాడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి మాల వేస్తూ ఓం నమో వెంకటేశాయ అంటూ ఈ మంత్రజపం చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇతరులందరికీ కూడా, భక్తులందరికీ కూడా చక్కగా సున్నండల్ని, గోధుమ రొట్టెలను కానీ, మినుముల సున్నండలను కానీ, కాఫీలను కానీ మీరు ఇవ్వడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.